వెల్కమ్ టు అవర్ ఛానల్ చిరంజీవి ఎడ్యుకేషన్. సో మన ఛానల్ నుంచి డైలీ కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుంది. సో వీక్లీ వైజ్గా దాదాపుగా ఒక 5 to 6 వీడియోస్ మనం చేస్తున్నాం. సో మంత్లీ మోర్ దెన్ 20 వీడియోస్ కంటే ఎక్కువగా అందించడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చిరంజీవి ఎడ్యుకేషన్. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా కరెంట్ అఫైర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. అండ్ మీ మోటివేషన్ కావాలి అండ్ మీ ఎంకరేజ్మెంట్ కావాలి ఖచ్చితంగా. సో తర్వాత ఈ వీడియో అయిపోయిన తర్వాత మనకి దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ ఏదైతే ఉందో ఈ క్లాసుకు సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ని మనము ఈ కింద వీడియో డిస్క్రిప్షన్లో అందించడం జరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఈరోజు టాపిక్ కానీ గమనించినట్లయితే మరి రెజీనా డైలాగ్ అండి. రెజీనా డైలాగ్ 2025. సో దీనికి సంబంధించిన మూలాలు ఎక్కడున్నాయంటే మనకి సింగపూర్లో నిర్వహించే షాంగ్రీలా డైలాగ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనం ఇన్స్పైర్ అయ్యి రెజీనా డైలాగ్ నిర్వహిస్తున్నాం. సో ముందుగా మనం షాంగ్రీలా డైలాగ్ గురించి నేర్చుకుందాం. సో ఇక్కడ షాంగ్రీలా డైలాగ్ అనేది ఆసియాలో నిర్వహించే ప్రధాన రక్షణ శిఖరాగ్ర సమావేశం. ఇది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ సింగపూర్ నిర్వహించే ఒక వార్షిక అంతర్ ప్రభుత్వ చర్చా వేదిక అన్నమాట. అండ్ తర్వాత ఇది ప్రాంతీయ భద్రత సవాళ్ళపైన కూడా ఈ వేదిక అనేది చర్చలు చేస్తుంది. ఇక్కడ వివిధ దేశాల నుంచి వచ్చే విదేశాంగ మంత్రులు, తర్వాత రక్షణ శాఖ మంత్రులు అండ్ ప్రధానులు, ఉప ప్రధానులందరూ కూడా ఈ సదస్సుకు చర్చా వేదికకు వచ్చి అక్కడ మరి ప్రపంచము ఫేస్ చేస్తున్న సవాళ్ళ గురించి, వివిధ దేశాల్లో ఉన్న సమస్యల గురించి కూడా వీళ్ళు చర్చా వేదికను ఒక డిస్కషన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, నా ఇంకా 21st షాంగ్రీలా డైలాగ్ అనేది సింగపూర్లో నిర్వహించడం జరిగింది. ఇది రీసెంట్ శిఖరాగ్ర సమావేశం అనమాట. ఏదంటే 21st షాంగ్రీలా డైలాగ్ అనేది సింగపూర్లో నిర్వహించారు. దీనికి సంబంధించిన ఇది షాంగ్రీలా డైలాగ్ సంబంధించింది. నౌ వీ కమింగ్ టు ద రెజీనా డైలాగ్ 2025. ఓకే, సో మరి రెజీనా డైలాగ్ 2025 ఇది భారతదేశంలో మనకి న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవనం దగ్గరలో మనకి ఈ రాష్ట్రపతి భవన్ దగ్గరలో మనకి ఈ రెజీనా డైలాగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది అనమాట. అక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భవన సముదాయాలను కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉంటాయి. కాబట్టి ఈ ప్రదేశంలో మనకి ఈ రెజీనా డైలాగ్ నిర్వహించడం జరుగుతుందని చూసుకోవాలి. సో రెజీనా డైలాగు ఎవరు నిర్వహిస్తారంటే భారతదేశంలో మనకి విదేశాంగ మంత్రిత్వ శాఖ అండ్ తర్వాత మనకి అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అనమాట. ఓకే, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అండ్ ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ రెండు సంస్థలు ఈ రెజీనా డైలాగ్ని నిర్వహించడం జరుగుతుందనే విషయాన్ని చూడాలి. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అండ్ తర్వాత మనకి విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ రెండు ఈ రెజీనా డైలాగ్ నిర్వహిస్తున్నాయి. సో దీంట్లో మరి డిస్కషన్ చేసే అంశాలు ఏంటంటే మనకి జియో పాలిటిక్స్, తర్వాత భౌగోళిక రాజకీయాలు, జియో ఎకనామిక్స్ అండ్ జియో పాలిటిక్స్ అండ్ డిఫెన్స్, రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన అంశాలు, వాతావరణ మార్పులు, సైబర్ భద్రత, వాణిజ్యం వంటి అంతర్జాతీయ సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా డిస్కషన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో 2016 నుంచి భారతదేశంలో ఈ రెజీనా డైలాగ్ను నిర్వహించడం జరుగుతుంది. ఓకే, సో ప్రతి సంవత్సరం కూడా 2016 నుంచి ఈ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. సో కాబట్టి దీంట్లో ఈ రెజీనా డైలాగ్లో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రితో సహా దాదాపుగా 20 దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు ఈ రెజీనా డైలాగ్లో పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది. ఇది మార్చి 17 నుంచి 19 వరకు న్యూఢిల్లీలో జరుగుతుంది. ప్రజెంట్ 2025లో జరిగే రెజీనా డైలాగ్ అనేది 10వ ఎడిషన్ అనమాట. ఇది 10వ ఎడిషన్. సో 2025 సంబంధించిన థీమ్ ఏంటిదని గమనించినట్లయితే మనకి కాలచక్ర, ప్రజలు, శాంతి, గ్రహం. అంటే ఇక్కడ పీపుల్, పీస్ అండ్ ప్లానెట్ ఇవి ఈ 3 అంశాలు మనకి ఈ రెజీనా డైలాగ్ 2025 సంబంధించిన థీమ్ అనమాట. సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సదస్సును ఎవరు నిర్వహిస్తారు, తర్వాత ఇది ఎక్కడ జరుగుతుంది, తర్వాత దీని మూలాలు ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది అనేవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో మరొక టాపిక్ తోటి మళ్ళీ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చిరంజీవి ఎడ్యుకేషన్. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ మనకి కింద డిస్క్రిప్షన్లో అందించడం జరుగుతుంది. సో ప్లీజ్ ఫార్వర్డ్ ఈ లింక్ని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీ మోటివేషన్ ఎంతైనా అవసరం. సో ఎంతోమంది స్టూడెంట్స్ వస్తేనే మనం చెప్పడానికి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో మళ్ళీ ఒక టాపిక్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.